నా దోశకి అసలు పేర్లు పెట్టద్దు, ఎందుకంటే అది దరిద్రంగా ఉందని నాకు తెలుసు. స్టార్టింగ్ దోశ అలానే ఉంటుందండి. మీరేమంటారండి? మీకు పర్ఫెక్ట్ రాదు కదా. స్టార్టింగ్లో కొంచెం అటు ఇటు ఉంటుంది, తర్వాత పర్ఫెక్ట్గా వస్తుందిలేండి. నెక్స్ట్ వచ్చి దోశలండి మా హస్బెండ్ మీద ప్రయోగాలు చేస్తాను. తర్వాత నేను మంచిగా వేసుకుని అని నేను తింటాను. ఫస్ట్ తినేది అతనే కదా డ్యూటీకి వెళ్ళాలని. సో అందుకే జస్ట్ ఫర్ కిటింగే. ఇంక సండే ఒకటి ఎగ్ కొట్టుకోకుండా ఉంటామా, అదేనండి ఎగ్ ఆమ్లెట్ అండి. నేను అనేది ఎగ్ తలకి ఎక్కడ కొట్టుకోవడం కాదులేండి. ఇంకా ఎగ్ ఆమ్లెట్ చేసేస్తున్నా. మీరు కూడా నా స్టైల్లో చేసుకుంటారు, ఎవరికి నచ్చినట్లు అది చేసుకుంటారు. ఒక గిన్నెలో వేసేసుకొని అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకున్నారు కొంతమంది. నాలా కాదు, దానిపైన పాల్గొట్టి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసేసుకుంటాను, అయిపోయింది. ఫస్ట్ ఇంకేంటి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే 30 సబ్స్క్రైబర్ దగ్గర అలాగ ఆగిపోయి ఉండిపోయింది నా ఛానల్ అయితే. నిన్న 6 మెంబర్స్ పెరిగారు, ఈ రోజుకి 4 మెంబర్స్ పెరిగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నాకు అలా మంచి సపోర్ట్ అదే మీరు నాకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి వీడియోస్ పెడతాను. అటు ఇటు రివర్స్ చెప్తాను. ఎవరికైనా తడబడుతుంది, మీరేమంటారు? స్ట్రైట్ మాట్లాడగలరా ఏంటి? ప్రాక్టీస్ అవుతారు కదా అటు ఇటునా. మరి నేను అంతేనండి. ఇంకేంటి మరి విషయాలు? ఎగ్ ఆమ్లెట్ చేస్తున్నా, దాంట్లో నుంచి పల్లీల చట్నీ, పల్లీలు పుట్నాలు 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సాల్టు మిక్సీ పెట్టేసుకొని దానిపైన ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇంకా వేసేసుకుంటే చట్నీ సూపర్గా ఉంటుంది. ఆ రెసిపీ నెక్స్ట్ పెడతాను. ఈ పెద్ద ఆమ్లెట్ వచ్చింది చూసావా, పెద్ద దోశ వచ్చింది చూసారా, ఆ దోశ నాకే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మాత్రం అంటే లాస్ట్లో పిండి మిగిలిపోయింది. ఇంకెందుకు 2 దోశలు తిని ఒక దోశ తింటే బెటర్ అని చుట్టూ వేసాను. కొత్త పెనం మనం తీసుకున్నాను కదా, దాన్ని చట్టు కూడా చేసేసానండి. స్కూటీ తీసాను, రాలేనప్పుడు తీయడం ఎందుకు అక్క అంటారా, నేర్చుకోవాలి కదండి. అలానే తీసేటప్పుడు ఆ కింద ఉన్న సంచిలో తోసానేమో ఆ టైం అప్పుడు నాకు గుర్తులేదు. లిటరల్లీ నిజంగా అస్సలు గుర్తులేదు. ఆ టప్మని పడిపోయింది, సట్టుపడింది ఈ పెనంకి వచ్చేసి డిమార్ట్ నుండి వచ్చేటప్పుడు. ఇంకా దోశ అయిపోయినది. ఇంకా మీరేమంటారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.